వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మాలతి. చీకటి పడిందా ఒకటే రాళ్ల వర్షం. ఒకవైపే కాదు నలువైపుల నుండి రాళ్ల వర్షం కురుస్తోంది. అక్కడి ప్రజల భయాందోళన అంతా ఇంత కాదు. దయ్యం అంటున్నారు కొందరు, మరికొందరు భూతం అంటున్నారు, ఇంకా కొందరైతే గ్రామానికి చేతబడి చేశారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన వెనుక ఏ మర్మం ఉందో కానీ ప్రజలు మాత్రం నిద్రాహారాలు మాని గ్రామానికి కాపలా కాస్తున్నారు. ఈ విచిత్ర సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వడ్డెర కాలనీలో వెలుగులోకి వచ్చింది. పగలంతా పనులు చేసుకొని రాత్రి వేళ ఇంటికి రావడం, కాపలా కాయడం ఇదే గ్రామస్తులకు అలవాటుగా మారింది. అలా కునుకు తీస్తే చాలు ఆ కాలనీ వైపే రాళ్ల వర్షం కురుస్తోంది. అందుకే ఏం చేయాలో తోచని ఆ కాలనీ వాసులు ఇప్పుడు కర్రలు చేతబట్టి పహారా కాస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వడ్డెర కాలనీలో పలు కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరిలో కూలీనాలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఈ కాలనీలో విచిత్ర ఘటన జరుగుతోంది. దీంతో కాలనీ వాసులు పోలీసులను ఆశ్రయించారు. అలా చీకటి పడితే చాలు కాలనీపై రాళ్లు పడుతున్నాయి. కావాలని ఎవరైనా చేస్తున్నారా అంటే అక్కడ ఎవరు కనిపించడం లేదట. కొంతమంది దయ్యం అంటుండగా మరికొందరు భూతం అనేస్తున్నారు. ఇంకా కొంతమంది గ్రామానికి చేతబడి చేశారని, అదే ఈ పరిస్థితికి కారణమని అనేస్తున్నారు. నేటి ఆధునిక కాలంలో ఇలాంటి అనుమానాలను కొట్టిపారుస్తున్న యువకులు అసలు మిస్టరీ తెలుసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అంతేకాదు పోలీసులకు కూడా దీని వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించాలని ఫిర్యాదు చేశారు. అత్యవసర సమయంలో బయటకు వచ్చేందుకు భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయని, ఎప్పుడు ఏ ఇంటి మీద ఏ రాయి పడుతుందో అర్థం కాని పరిస్థితి ఉందని కాలనీ వాసులు అంటున్నారు. ఇదిలా ఉంటే దయ్యం, భూతం అన్న కారణాలతో కొందరు ఇల్లు కూడా ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. అంతేకాదు తెల్లవారుజామున ప్రతి ఇంటి ముందు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు లభ్యమవుతుండగా ప్రజలు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనకు పాల్పడే వారిని పోలీసులు గుర్తించి కాలనీ వాసుల్లో గల భయాన్ని పోగొట్టాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే జన విజ్ఞాన వేదిక లాంటి సంఘాలు స్పందించి గ్రామంలో పర్యటించాలని, ప్రజల్లో గల మూఢనమ్మకాలను తరిమి కొట్టాలని యువకులు కోరుతున్నారు. నేటి రోజుల్లో కూడా ఇలాంటి భయాలు వ్యక్తం చేస్తున్న ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత స్థానిక అధికారులపై ఉంది. మరి ప్రజల్లో గల భయం పోగొట్టేనా, అసలు మిస్టరీ బయటకు వెల్లడయ్యేనా అనేది మున్ముందు తెలియాల్సి ఉంది.